హలో అండి, నమస్తే. నేను లలిత. మీరు ఎప్పుడైనా చపాతీ పాయసం తిన్నారా అండి? ఇప్పుడైతే మీకు ఎన్నో రకాల స్నాక్స్ దొరుకుతున్నాయి, కానీ మాకప్పుడు ఇలాంటివే చేసి పెట్టేవారండి. ఇది పచ్చి చపాతీతో చేసుకోవచ్చు, మిగిలిపోయిన వాటితో కూడా చేసుకోవచ్చండి. దానికోసం అయితే మనం ముందుగా స్టవ్ పై గిన్నెను ఉంచుకొని అందులో వాటర్ పోసుకొని అందులో ఒక ఇలాచిని కూడా దంచి వేసి నీళ్ళు మరిగిన తర్వాత మిగిలిన చపాతీలను ముక్కలుగా చేసి అందులో వేసి ఒక మరగనివ్వాలండి. ఇవి పచ్చి చపాతీతో కూడా చేసుకోవచ్చు, జొన్న రొట్టెతో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మరిగిన తర్వాత అందులోకి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసేసి అది ఉడికిన తర్వాత దాంట్లోకి చిక్కటి పాలను పోసుకోవాలండి. చిక్కటి పాలైతే భలే రుచిగా ఉంటాయి, ఏవైనా పోసుకోవచ్చు. అంతేనండి, ఒక మరిగిన తర్వాత పాయసం రెడీ అయిపోయినట్టే. ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి. అంతేనండి, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పాయసం రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.